నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నవంబర్ డిసెంబర్ 2023కి సంబంధించి, అంటే రీసెంట్గా బ్యాక్లాగ్ వాళ్ళు రాసినటువంటి పేపర్. మ్యాక్సిమం ఇందులో 18 క్వశ్చన్లు ఉంటాయి, షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కలిపి. మీరు కనీసం పాస్ కావడానికి మోడల్ పేపర్లను ప్రిపేర్ అవుతున్నట్టు మీకు మంచి మార్కులు వస్తాయి, గుర్తుంచుకోండి. ఇది ఒక ఆటోనమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 75 మార్కులకు ఉంది. జనరల్ కాలేజ్ వాళ్ళకైతే 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏదైతే సెక్షన్ ఏలో 20 మార్క్స్ గాను, సెక్షన్ బిలో 60 మార్క్స్ గాను క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు సెక్షన్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్లు చూడండి. రైట్ అబౌట్ ఏ క్యాబినెట్ మిషన్ గురించి రాయండి. ఇక్కడ అసలు పొలిటికల్ సైన్స్కి సంబంధించి 4th సెమ్ పేపర్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది. కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు ఇదే పేపర్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత వినండి. అట్లాగే క్వశ్చన్లు చూసుకున్నట్లయితే క్యాబినెట్ మిషన్ గురించి రాయండి. అట్లాగే మెన్షన్ ద ప్రియంబుల్ ప్రవేశిక గురించి తెలపండి. అట్లాగే మహాభియోగ తీర్మానం గురించి రాయండి అనేటటువంటి క్వశ్చన్ మరొకటి. అట్లాగే ఏదైతే రైట్ అబౌట్ హైకోర్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్ మరొకటి రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక సంఘం గురించి, ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియజేయండి అనేటటువంటిది మరొక క్వశ్చన్. అట్లాగే మెన్షన్ అబౌట్ డిఎంకే పార్టీకి సంబంధించి, ద్రావిడ మున్నేట్ర కజగం తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ. ఏఐడిఎంకే అంటే ఆల్ ఇండియా ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పి దానికి సంబంధించినటువంటి పార్టీ అనమాట. ఆల్ ఇండియా అన్న డిఎంకే పార్టీ అనమాట. అది జయలలిత ఉన్నటువంటి పార్టీ. డిఎంకే అంటే స్టాలిన్ గారు ఉన్నటువంటి పార్టీ. రైట్ కమ్యూనలిజం ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పి భారత రాజకీయాల్లో మతతత్వం గురించి రాయండి. కమ్యూనల్ పాలిటిక్స్ అనేటటువంటి అంశం మీద రాయడానికి ప్రయత్నం చేయండి. హిందూ ముస్లింకి సంబంధించినటువంటి అంశాలు మెన్షన్ చేస్తే సరిపోతుంది. రైట్ అబౌట్ సచార్ కమిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అట్లాగే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద 1935 యాక్ట్ అనేటటువంటిది భారత ప్రభుత్వ 1935 చట్టానికి సంబంధించినటువంటివి అంశానికి సంబంధించి చాలా ప్రభావితం చేసినటువంటి క్వశ్చన్ ఇది. పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉన్నటువంటి వీటిల్లో 6 ఆప్షన్తో క్వశ్చన్లు వస్తాయి. ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్షణాల గురించి తెలియజేయండి అనేటటువంటి క్వశ్చన్ చూడడానికి ప్రయత్నం చేయండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద 1935 యాక్ట్. ఈ ఏదైతే ఇది రెండు కూడా ఒకటే యూనిట్ నుంచి, ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి, సీక్వెన్స్గానే వస్తాయి క్వశ్చన్లు. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఆన్ ఎస్సే ఆన్ రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి పాత్రపై ఒక వ్యాసం రాయండి అనేటటువంటి మరొక క్వశ్చన్ రావడం జరిగింది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ ఆఫ్ గవర్నర్కు సంబంధించి, గవర్నర్ పవర్స్ ఏమేమి ఉంటాయి అనేటటువంటి, బిల్లులు అడ్డుకోవడమా, లేదంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొత్తం ఛార్జ్ షీట్ తీసుకోవడమా, వాటికి సంబంధించి సొంత మాటల్లో కూడా కొన్ని రాయొచ్చు. అట్లాగే నెక్స్ట్ రైట్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ స్టేట్ అనేటటువంటిది, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాల గురించి రాయండి అనేటటువంటిది మరొక ప్రశ్నకు సంబంధించినటువంటిది. అట్లాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఇటీవలి ధోరణిల గురించి రాయండి అనేటటువంటిది, ప్రజెంట్ సినారియోలో కాంటెంపరీ ఇష్యూలకు సంబంధించినటువంటి అంశం. అట్లాగే రైట్ ఆన్ ఎస్ఏ ఆన్ బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది మరొక క్వశ్చన్ అనమాట. బీజేపీకి సంబంధించి ఎట్లా ఆవిర్భవించింది, రామమందిర నిర్మాణం టైం పీరియడ్ 1992 నుంచి, ఆ తర్వాత వాజ్పేయి టైం పీరియడ్లో ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కృషి చేసినారు. అంతకంటే ముందు జనసంఘ్ నుంచి బీజేపీ అనేటటువంటిది ఆవిర్భవించింది అనేటటువంటి అంశాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిస్కస్ వేరియస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, వివిధ ఎన్నికల సంస్కరణలను చర్చించండి. మీకు టిఎన్ శేషన్కు సంబంధించినటువంటిది మెయిన్గా రాస్తానంటే సరిపోతుంది అనమాట. అట్లాగే రైట్ అబౌట్ మెజారిటీ అండ్ మైనారిటీ కమ్యూనలిజంకి సంబంధించినటువంటిది, మెజారిటీ మైనర్ అంటే మేజర్ మైనర్ కమ్యూనలిజానికి సంబంధించినటువంటి, అంటే కింది స్థాయి వర్గాలు, పై స్థాయి వర్గాలు. ఇప్పుడు హిందువులు ఎక్కువ స్థాయిలో ఉంటారు కదా, వీళ్ళు మెజారిటీ. ముస్లింలు తక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మైనారిటీ. లేదంటే డబ్బు పరంగా కూడా ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మైనారిటీ కింద వస్తారనమాట. ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి 1950 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు,
రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఇవ్వడం, అట్లాగే టీఎన్ సెషన్ సమయంలో ముగ్గురు ధర్మాసనం ఏర్పడడం, ఇట్లాంటి అంశాల మీద మీ సొంత మాటల్లో కూడా కొన్ని అంశాలు రాయడానికి ఆస్కారం ఉన్నటువంటిది. ఇది డిగ్రీ 4th సెమిస్టర్ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్.